49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తుండగా దాని ప్రభావం దేశీయ చమురు సంస్థలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించడం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీ ఆర్థిక భారంగా మారింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కాకుండా పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. దీంతో ఈ మూడు సంస్థలు కలిసి ప్రతిరోజు వేల కోట్ల రూపాయల నష్టాలను భరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా సంస్థలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగిందని తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం ముడి చమురు కొనుగోళ్ల కోసం చమురు సంస్థలు భారీగా నిధులు సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేయాల్సి వస్తుండగా దేశీయ మార్కెట్లో మాత్రం ధరలను పెంచకుండా కొనసాగించడం వల్ల ఆదాయం, వ్యయం మధ్య భారీ అంతరం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగితే సంస్థలు అప్పులపై మరింత ఆధారపడి రావాల్సొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రస్తుత ఇంధన ధర సరఫరాపైనే కాకుండా భవిష్యత్తులో చేపట్టాల్సిన రిఫైనరీ విస్తరణలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, నిల్వ సామర్థ్యాల పెంపు వంటి ప్రణాళికలపై కూడా ఈ ఆర్థిక ఒత్తిడి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలంటే ధరలపై సమీక్ష తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంధన ధరల పెంపు అనేది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయి. కొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచగా భారత్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వినియోగదారులపై అదనపు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించింది. అంతే, దాంతో ప్రభుత్వ ఆదాయంపై కూడా భారీ ప్రభావం పడింది. ఇప్పుడు మరోసారి ధరలు నియంత్రించాలా లేక చమురు సంస్థల నష్టాలను తగ్గించేందుకు ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న నష్టాల పరిస్థితి నుంచి చమురు సంస్థలు బయటపడాలంటే ఇంధన ధరల్లో మార్పులు తప్పనిసరి కావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మరింత భారం పడే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఇతర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంధన ధరలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై దేశీయ ధరల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.